మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో చెప్తున్న మాట. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోక సంబంధి కాదు. కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనము కూడా లోక సంబంధులము కాము అని ఆయన సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము లోక సంబంధులము కాకపోతే ఇంకెవరము? మనము పరలోక సంబంధులము, మనము దేవుని సంబంధులము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమును గూర్చిన చింత పక్కన పెట్టండి. లోకంలో ఉండే తల్లిదండ్రుల మీద ఉండే చింత, బంధువుల మీద ఉండే చింత, స్నేహితుల మీద ఉండే చింత, ఉద్యోగాల మీద, బిజినెస్ల మీద ఉండే చింత అంతా పక్కన పెట్టేయండి. ఎందుకంటే లోక సంబంధులు వాటి గురించి ఆలోచిస్తారు, కానీ పరలోక సంబంధులు పరమున్న ఉన్న వాటి గురించి ఆలోచిస్తారు, దేవుని గురించి ఆలోచిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పరలోక సంబంధులము కాబట్టి పరలోకపు ఆలోచనలు కలిగి, పరలోకంలో ఏమి జరుగుతున్నది, పరలోకంలో ఎవరు ఉంటారు, పరలోకంలో ఎన్ని స్థానాలు ఉంటాయి, పరలోకంలో మన స్థానం ఏంటి, ఇలా నీకు నువ్వే ప్రశ్న వేసుకుంటూ నీవు దేవుణ్ణి అడిగి జవాబు పొందుకుంటూ ఉంటే పరలోక సంబంధిగా నీవు ఎంచబడతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకస్తుల్లాగా ఆలోచించడం మానేసి పరలోక సంబంధులుగా ఆలోచించి దేవునికి దగ్గరవుతూ, వాక్యమునకు దగ్గరవుతూ, సత్యమునకు దగ్గరవుతూ మీరందరూ కూడా జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. ఇన్నాళ్ళు మేము లోకం గురించి, లోకంలో ఉన్న వాటి గురించి చింతిస్తూ బ్రతుకుతున్నామయ్యా. కానీ ఇక నుంచి అలా కాకుండా నీవు ఎలాగైతే పరలోక సంబంధివైనట్టు మమ్మల్ని కూడా పరలోక సంబంధులుగా నీవు చేశావయ్యా. కాబట్టి మేమందరం కూడా పరలోకమును గురించిన ఆలోచనలు మేము ఆలోచించి నీకు దగ్గరయ్యే విధముగా, వాక్యమునకు దగ్గరయ్యే విధముగా, సత్యమునకు దగ్గరయ్యే విధముగా మమ్మల్ని నీవే తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.